ప్రేమించుకునే ప్రతి ఒక్క కపుల్కి చెప్తున్నానండి, ఆలోచించండి. మనం ఒక వ్యక్తిని ప్రేమించే ముందు, అది మేల్ ఆర్ ఫీమేల్, ప్రేమించే ముందు ఆలోచించుకోవాలి. భాష వేరే ఉండొచ్చు, ప్రాంతాలు వేరే ఉండొచ్చు, కులం వేరే ఉండొచ్చు, మతం వేరే ఉండొచ్చు. ఏది ఏమైనా అవన్నీ ప్రేమించుకోవడానికి ముందు ఆలోచించుకోవాలి. ఈ పర్సన్ నాకు సూటబులా కాదా, ఇతన్ని ప్రేమిస్తున్నాను, మన ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా. ఎందుకంటే మీ తల్లిదండ్రుల మైండ్ సెట్ మీకు తెలిసే ఉంటుంది, ఇన్నేళ్ళుగా పెరుగుంటారు. మేల్ ఆర్ ఫీమేల్, అబ్బాయినా అమ్మాయినా, ఆలోచించుకొని ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత రిలేషన్షిప్లో ఎమోషనల్ బాండింగ్ ఉంటారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. అప్పుడు ఇంట్లో చెప్పే పేరెంట్స్ ఒప్పుకోలేదని, జాతకాలు కలవలేదని, కులం వేరు, మతం వేరు, భాష వేరని, ప్రాంతాలు వేరని ఇలా చెప్పి ఒక వ్యక్తిని ఎమోషనల్గా బాండింగ్ అయిన తర్వాత దూరం అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేరెంట్స్ ఒప్పుకోరండి. మీ పేరెంట్స్ ప్రేమించే ముందు తెలీదా? మీ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో, ఇన్నేళ్ళుగా మీ కానీ పెంచిన పేరెంట్స్ మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారో లేదో బిఫోర్ తెలీదా? ప్రేమించేటప్పుడు జాతకాలు చూసుకున్నారా, కులం చూసుకున్నారా, మతం చూసుకున్నారా? అప్పుడు గుర్తులేదా మీకు కులము, మతము, జాతకాలు? పెళ్ళి అనేటప్పటికీ జాతకాలు చూసి దాంట్లో భూతద్దం పెట్టుకొని చూసుకొని దోషం, మేమిద్దరం కలిస్తే విడిపోతామంటే పేరెంట్స్ చూస్తూ ఎలా చేస్తామండి? జాతకాలు తెలిసిన తర్వాత కూడా జాతకంలో ప్రతిదానికి రెమెడీ ఉంది. పేరెంట్స్ ఒప్పుకోరు ఖచ్చితంగా, ఏ పేరెంట్స్ అయినా. మీరు ఒప్పించాలి, కన్వే చేయాలి. మీ ప్రేమని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలి. అంతేకాని అప్పుడు గుర్తొస్తాయా మీకు కులం వేరు, మతం వేరు, మా అమ్మ నాన్న ఒప్పుకోరని? ఒక 4 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఒక రిలేషన్షిప్లో అప్పుడు గుర్తొస్తాయా? ప్రతి ఒక్క కపుల్కి, మేల్ ఆర్ ఫీమేల్, ప్రేమించుకునే వాళ్ళకి చెప్తున్నాను, బిఫోర్ ఆలోచించుకోండి, ప్రేమించిన తర్వాత కాదు. మెంటల్లీ ఈ పర్సన్నే నేను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయితేనే మా ఇంట్లో ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోయినా ఒప్పించి చేసుకుంటాను. ఒకవేళ ఒప్పుకోకపోయినా చేసుకున్న తర్వాత ఒప్పించుకుంటాను. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించండి. అంతేకాని జాతకాలు వాలేవంట, కలిస్తే విడిపోతామంట, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు అని చెప్పి బ్రేకప్ చెప్పి ఒకరి ఎమోషనల్ బాండింగ్స్తో ఆడుకోకండి, ఒకరి మనసుతో ఆడుకోకండి. ఆలోచించండి.